రంగారెడ్డి జిల్లా పట్ల రైతుల పట్ల ఎందుకింత వివక్ష? రేవంత్ రెడ్డి నిన్న ఉదయం వరకు కూడా రంగారెడ్డి జిల్లాలోని రైతులకు రైతు బంధు డబ్బులు వేయలేదు. నిన్న కొందరు రైతులకు వేసి చాలా మంది రైతులు సాగు చేయలేదని సాగు చూపించి రైతు బంధు డబ్బులు వేయకుండా చేతులు దులుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లే చేవెళ్ల రోడ్డు అధ్వానంగా మారి ప్రమాదాలు అవుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదు అని బీఆర్ఎస్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఈసారి ఈ దఫా జరుగుతున్నటువంటి రుణమాఫీ రైతు బంధును ఖచ్చితంగా నేను రైతు బందే అంటాను. ఇంకా దాన్ని రైతు భరోసాని ఇంకా నాకు నోటికి వస్తలేదు కాబట్టి రైతు బందే అది. ఈ దఫా రైతు బంధుని ముమ్మాటికి 9 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పారు. అది మొదలుపెట్టిన కొన్ని కాడికి అది నిజంగా ఎంత మేర సక్సెస్ఫుల్ అయిందనేది ఒక సబ్జెక్ట్ అయితే, నిజంగా అందరు రైతుల అకౌంట్లో పైసలు వచ్చినాయా లేదనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులకు నిన్న పొద్దుగాల వరకు ఒక్క రూపాయి కూడా పడలేదంటే, ముఖ్యంగా రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులని అనేది దాదాపు 2,50,000 పైన మంది ఉన్న రైతులకి ఇంకా నిన్న పొద్దున వరకు మా జిల్లా ప్రజలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగం మంది రైతులకు ఇంకా పైసలు వేయలేదంటే మా జిల్లా పట్ల ఎంత నిర్లక్ష్యతనో లేకపోతే ఎంత వివక్షతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం చెప్పకనే చెప్పాలి. నిన్న పొద్దుగాల అది కూడా అందరు అకౌంట్లు వేయలే రంగారెడ్డి జిల్లాలో, కొన్ని అకౌంట్లలో కొన్ని రైతుల